అందరికీ నమస్కారం. కువైట్లో ప్రస్తుతం అస్థిరమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించింది. కువైట్లోని వాతావరణ శాస్త్రవేత్తలు కూడా ప్రస్తుతం కువైట్లో వాతావరణ పరిస్థితులు అస్థిరంగా ఉన్నట్లు తెలిపారు. వాతావరణ పరిస్థితుల కారణంగా కువైట్ దేశవ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షంతో పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి, అలాగే తాజాగా గాలితో సంబంధం ఉన్న కొన్ని ప్రాంతాలలో గాలి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వీస్తుందని చెప్పేసి, అలాగే మరికొన్ని ప్రాంతాలలో ఈ యొక్క గాలి కారణంగా దుమ్ము చెలరేగే అవకాశం ఉందని చెప్పేసి, సముద్రంలో అలలు 6 అడుగుల కంటే ఎక్కువ ఎగసి పడతాయని చెప్పేసి, అలాగే కువైట్లో ఈ యొక్క దుమ్ము కారణంగా మనం చూసుకుంటే దృశ్యమానత ఏదైతే ఉందో 1000 మీటర్ల కంటే తక్కువగా ఉంటుందని చెప్పి వాహనదారులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అలాగే మనం చూసుకుంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాబోయే 36 గంటల పాటు, ఈరోజు సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాబోయే 36 గంటల పాటు, అంటే బుధవారం తెల్లవారుజామున 3 గంటల పాటు మనం చూసుకుంటే కువైట్లో కొన్ని ప్రాంతాలలో వర్షం కురిస్తే మరికొన్ని ప్రాంతాలలో దుమ్ముతో కూడిన ధూళి వస్తుందని చెప్పేసి, అలాగే మరికొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పి వాహనదారులు ఈ యొక్క విషయాన్ని గమనించాలి. ఏదైనా అత్యవసరం ఉన్నప్పుడు 112కు ఫోన్ చేసి సహాయం అడగాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కూడా ప్రకటించింది. ప్రస్తుతం కువైట్లో పవిత్ర రంజాన్ మాసం ఉపవాసాలు నేపథ్యంలో ఇటువంటి చల్లటి వాతావరణం ఉండటం వల్ల చాలామంది ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పేసి, కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు మరియు ఇతర దేశాలకు సంబంధించిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కువైట్ ప్రజలందరూ రాబోయే 36 గంటల పాటు కువైట్లో అస్థిరమైన వాతావరణం ఉంది కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.